హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. సో ఈ రోజండి నేను ఆఫ్టర్నూన్ నుంచి నైట్ డిన్నర్ వరకు నా రొటీన్ని మీతో షేర్ చేస్తానండి. మీరు చాలా ఎంజాయ్ చేస్తారని హోప్తో వీడియోని స్టార్ట్ చేస్తున్నానండి. వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో కొద్దిగా మీకు నచ్చుంటే మీరు తప్పకుండా వీడియోని లైక్ చేయండి. సో ఈ రోజండి నేను ఫస్ట్ మధ్యాహ్నం టైంలో కొద్దిగా సెల్ఫ్స్ బట్టలు క్లీన్ చేసుకున్నానండి. ప్రీవియస్ వీడియోలో నేను హాల్ క్లీనింగ్ రొటీన్ మీతో షేర్ చేశాను కదా. ఇప్పుడు కొద్దిగా ఈరోజు బట్టలు సర్దుకున్నాను. ఒక సెల్ఫ్ అంతా క్లీన్ చేసి నీట్గా నేను బట్టలు సెట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ప్రతిరోజు నేను చిన్న పార్ట్స్గా డివైడ్ చేసి ఒక్కొక్క రోజు ఒక్కొక్క పార్ట్గా నేను డీప్ క్లీన్ చేసుకుంటానండి. సో అదే నా రొటీన్లో ఎప్పుడూ ఉంటుంది, అదే ఫాలో అవుతాను. సో ఇక్కడ ప్రీవియస్ వీడియో మీరు చూసుంటే అండి మీరు కనెక్ట్ అవుతారు. ప్రీవియస్ వీడియోలో నేను చూపించాను పాట్స్ నేను తెప్పించుకున్నానని. సో దానికోసం అండి 2 టైప్ ఆఫ్ మనీ ప్లాంట్స్ ఇక్కడ పెట్టుకుంటున్నాను. ఇక్కడ కటింగ్స్ అండి ఇక్కడ పెడుతున్నాను నేను. సో కటింగ్స్ 2 రకాలుగా ఉన్నాయి. మా సిస్టర్ని తెమ్మంటే తెచ్చిందండి. కొన్ని రోజులు ఇది బయటే ఉంచుతానండి, సెమీ షేడ్లో పెడతాను. చూసి ఎలా గ్రో అవుతుంది చూసి అప్పుడు లోపల పెడతానండి. ప్రీవియస్ వీడియో మీరు చూస్తే మీకు తెలుస్తుందండి. హాల్లోనే ప్లాన్ చేస్తున్నాను ఈ ప్లాంట్స్ పెడదామని. సో లోపల ఎంతవరకు గ్రో అవుతుంది కూడా చూసుకోవాలి. సో అప్పటి వరకు నేను బయటే సెమీ షేడ్లో ఇవన్నీ పెడుతున్నాను. ఇక్కడ ఒక రెడ్ లీవ్స్ ఉంటాయండి, ఇక్కడ ఒక ప్లాంట్ నేను దీనికి వేసుకున్నాను. అలాగే ఈ ప్లాంట్ బయట ఉందండి మాకు. సో ఇది కూడా లోపల ఇండోర్ ఏమైనా ట్రై చేద్దాం, ఇండోర్ ఉంటుందో లేదో అనేసి. ఇది కూడా కొన్ని కొమ్మలు కట్ చేసి కటింగ్స్తో అవుతాయండి ఈ ప్లాంట్ కూడా. సో కొన్ని కొమ్మలు కట్ చేసి దాంట్లో పెట్టాను. అలాగే ఒక పాట్లో స్నేక్ ప్లాంట్ వేసానండి. సో ఇవన్నీ కూడా కటింగ్స్తో గ్రో అవుతాయండి. సో దీనివల్ల నేను ఇవన్నీ కూడా కటింగ్స్ తెచ్చుకొని ఇక్కడ ఒక 5 టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ ఇక్కడ సెట్ చేసుకున్నాను. ఇవన్నీ కూడా నేను లోపల హాల్లో పెట్టుకుందాం అనేసి ప్లాన్ చేస్తున్నానండి. దీనికి ప్లేట్స్ కూడా ఉన్నాయండి, ప్లేట్స్ కూడా వచ్చినాయి. సో పాట్స్ కలర్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది, మల్టీ కలర్లో ఉంది. 1 వీక్ అయితే అండి ఇవన్నీ బయట ఉంచుతాను. కొద్దిగా సెట్ అయ్యాక అప్పుడు లోపల పెడదామని అనుకుంటున్నాను. సో ఇవన్నీ అయ్యేటప్పటికండి రూబీకి స్నానం చేయిద్దామని అనుకున్నాము. సో స్నానం అంటే అండి ఎలాగా పారిపోతుందంటే, ఇది ఎలా పరిగెడుతుంది అంటే ఇంకా అస్సలు దొరకదండి. దానికి ఇష్టం లేనిది ఏదైనా ఉంటే అది స్నానం చేయడం అండి. సో దాని వెనకాలైతే చాలాసేపు మా పాటలు మీకు చూపిస్తానండి. రోజు నేను బ్రతమాలా వచ్చి స్నానం చేద్ది నడు నడు నడు. వెళ్ళి స్నానం చేసేయాలి. ఇక్కడ బయటికి వెళ్దాం రా అనేసి యాక్టింగ్ చేసి మళ్ళీ దాన్ని పిలుస్తున్నారు మా హస్బెండ్. సో దానికి స్నానం చేయించాలంటే అండి చాలా యాక్టింగ్ చేయాలి మేము. చూడండి అలా దగ్గరికి రాగానే మళ్ళీ పారిపోతుంది. నువ్వు అంతా తిరిగి వచ్చావు రూబీ సందంతానే. స్నానం చేసేయాలమ్మా, అలా చేయకూడదు. స్నానం చేయాలి, ఫ్రెష్గా ఉంటావు. నడు వచ్చి వచ్చి రూబీ స్నానం వద్దు వచ్చి. చట్నీ చేస్తుందా? రూబీ ఇక్కడ కూర్చుంటే నువ్వు చేయించరని అనుకోకు. నువ్వు స్నానం ఎలాగైనా చేయాలి నువ్వు ఈరోజు. దా దా అమ్మా చేసి లేట్ చేయకు మరి. ఇక్కడ నెమ్మదిగా పట్టుకుని వద్దామనేసి వెళ్ళారండి ఈయన. సో దానికైతే ముందే అర్థమైపోతుందండి ఇవన్నీ ప్లాన్స్ దాని దగ్గర వర్కౌట్ అవ్వదు మా యాక్టింగ్లు అంతా. చూడండి వెనక్కి వెళ్తుంటే ఎలాగొచ్చేస్తుందో పారిపోయి.
ఇక్కడ ఆయన పేషెన్స్ అంతా టెస్ట్ చేసేస్తుందండి మా రూబీ. సో ఇంక ఇది ఫైనల్ వార్నింగ్ అండి. ఇక్కడ ఫైనల్ వార్నింగ్ దానికి ఇచ్చి తీసుకొచ్చేసారు. సో ఇక్కడ స్నానం అంతా చేసేసండి ఫ్రెష్గా తుడుచుకుంటుంది. కింద దుప్పటి వేసేస్తే అండి అదే తుడుచుకుంటుందండి, మమ్మల్ని అసలు తుడనివ్వదు. ఒకవేళ పట్టుకొని టవల్ పట్టుకుని తుడుద్దామన్నా అస్సలు అలౌ చేయదండి. దానికి అదే తుడుచుకుని దానికి అదే ట్రై చేసుకుంటుందండి. స్నానం అయిపోయాకండి ఇంకా బయటికి వెళ్ళడానికి మాత్రం ఎంత ట్రై చేస్తుందంటే ఎంతసేపు బయటికి తీసుకెళ్ళి బయట తిప్పాలండి దాన్ని. సో చూడండి, ఎక్కడ మా హస్బెండ్ ఎక్కడ తిరిగితే వెనకాలే తిరుగుతూ ఉంటుంది. సో మాకండి చాలా రిలీఫ్ ఉంటుందండి దీనివల్ల. రూబీ వల్ల అయితే చాలా స్ట్రెస్ రిలీఫ్ ఉంటుంది. ఏ ఇబ్బందులు ఉన్నా స్ట్రెస్ ఉన్నా అండి దీంతో కొంతసేపు టైం స్పెండ్ చేస్తే అన్నీ మర్చిపోతాము. ఆయన చెప్పులు వేసుకుంటే మాత్రం అండి ఇంకా వెనకాలే ఉంటుందండి. ఇంకా తీసుకెళ్ళే వరకు తినేస్తుంది. బయటికి తీసుకెళ్ళాలి వెంటనే. సో ఇక్కడ గేట్ తీసి వరకు అండి అలాగ అరుస్తూనే ఉంటుంది. గేట్ తీసి బండి మీద తీసుకెళ్తే ఒక రౌండ్ వేసి వస్తే అప్పుడు దానికి ప్రశాంతత ఉంటుందండి. కానీ బయట చాలా డాగ్స్ ఉంటాయండి మాకు గేట్ బయట. సో ఇలా వదలడానికి మాత్రం చాలా భయం వేస్తుంది. ఈయన దగ్గరుండి తీసుకొస్తారు. సో చూడండి, ఇంకా దానికి ఇంకా బయటికి వెళ్ళిపోవడమే ఇప్పుడు టార్గెట్ అండి. అసలు ఇదంతా హడావుడంతా అయిపోయాకండి నా నైట్ రొటీన్ స్టార్ట్ అవుతుంది. సో నైట్ డిన్నర్కి ఎలాగ నేను ప్రిపేర్ చేసుకుంటాను, అలాగే నెక్స్ట్ డే మార్నింగ్కి క్యారేజ్ పెట్టడానికి ఏం ప్రిపేర్ చేస్తానో ఇప్పుడు నెక్స్ట్ మీతో షేర్ చేస్తానండి. నైట్ అయితే నేను పన్నీర్ పరాటా చేద్దామని అనుకుంటున్నాను, అలాగే ఆలు కర్రీ చేద్దామని అనుకుంటున్నాను. సో సింపుల్గా నేను రోజు ఎలాగ డిన్నర్ ప్రిపేర్ చేస్తాను, అలాగే నెక్స్ట్ డేకి ఎలాగ మీల్ ప్రిపరేషన్ చేసుకుంటాను అదే మీతో షేర్ చేస్తానండి. అందులో స్పెషల్ ఏమీ ఉండదండి, సింపుల్గా రోజు నేను చేసే పనే మీతో షేర్ చేసుకుంటాను. సో దానికన్నా ముందు ఒక పావు గంట ఇక్కడ వాక్ చేస్తున్నానండి. నేను వాక్ చేసిన తర్వాత నేను ఇక్కడ మీల్ ప్రిపరేషన్కి వెళ్ళిపోతాను. సో నెక్స్ట్ డే లంచ్ కోసం అండి పొద్దుటే క్యారేజ్ కట్టారు కదా, సో దానికోసం నేను ఇక్కడ బరబట్టి కట్ చేసుకుంటున్నాను. ఈరోజే నేను బరబట్టి కట్ చేసుకుని దాన్ని బాయిల్ చేసుకుని డీప్ ఫ్రిడ్జ్లో ఫ్రిడ్జ్ చేసుకుంటానండి. నెక్స్ట్ డే అది చాలా ఈజీగా నేను ఇక్కడ కర్రీ చేయడానికి హెల్ప్ అవుతుందండి. సో ఇక్కడ నేను బయట కూర్చుని ఈవినింగ్ చాలా చల్లగా గాలేస్తూ ఉంటుందండి బయట. సో నెక్స్ట్ డేకి ఏమేమి ప్రిపేర్ చేసుకోవాలి బయట కూర్చుని చేసుకుంటే చాలా రిలీఫ్గా ఉంటుందండి. సో ఇక్కడ బరబట్టీలు కట్ చేసుకుంటున్నాను. సో మార్నింగ్ ఇదంతా చేయాలి అంటే అండి చాలా టైం టేకింగ్ కదా. సో ముందు రోజే కొద్దిగా మనం ప్రిపేర్డ్గా ఉంటే ఈ నెక్స్ట్ డే మార్నింగ్ ఈజీగా ఆ పని పూర్తి అయిపోతుందండి. సో ఇలా పూర్తిగా కట్ చేసుకుని పెట్టేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నైట్ డిన్నర్ ప్రిపేర్ చేసుకోవాలి, అలాగే నెక్స్ట్ డేకి కూడా నేను ఇక్కడ బరబట్టిని కుక్కర్లో వేసుకునండి బాయిల్ చేసేసుకుంటాను. అలాగే ఇప్పుడు నేను ఆలు కర్రీ చేయాలి కాబట్టి ఆలుని కూడా ఇలాగా పీల్ చేసేసి నేను ఈ కుక్కర్లోనే వేసేసుకుంటానండి. వేసేసుకుంటే కర్రీ చేసేటప్పుడు ఈ ఆలు తీసి నేను కర్రీ చేసేసుకుంటాను. అలాగే బరబట్టీల్ని ఫ్రీజ్ చేసేస్తానండి. సో ఇక్కడ కడిగేసి నేను ఇలాగ ఆలు అంతా దుంపలన్నీ నేను ఇక్కడ కుక్కర్లో పెట్టేసుకుని ఒక గ్లాస్ వాటర్ వేసి కుక్కర్లో పెట్టేసుకున్నానండి. ఇక్కడ నెక్స్ట్ డే కోసం నేను ఇక్కడ ఉల్లిపాయలు కూడా రెడీ చేసుకుంటానండి పీల్ చేసుకుని ఇప్పటికి. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ కోసం కూడా నేను ఇక్కడ పీల్ చేసుకుని పెట్టుకుంటానండి. ఇక్కడ ఉల్లిపాయలు రెడీ చేసి లోపండి రేపు మార్నింగ్ దోశలకి నేను చట్నీ కోసం ముందు నేను ఇక్కడ పల్లీలు ఫ్రై చేసేసుకుంటాను. చట్నీ కోసం ఏమేమి ఫ్రై చేయాలి అది కూడా ఇక్కడ రెడీ చేసేసుకుంటాను. సో ఇది తీసేసాక దీంట్లోనే నేను కర్రీ కూడా వేసేస్తానండి. సో కొన్ని ఉల్లిపాయలు నేను రేపు మార్నింగ్ కోసం ఉంచేసానండి. అలా కొన్ని ఇప్పుడు ఈ చాపర్లో పెట్టుకుని కట్ చేసి పెట్టుకునండి కట్ చేసేసుకుంటానండి. బాగా ఫైన్గా చాప్ అవుతుంది చాపర్ అయితే. సో దీంట్లో పెట్టుకుని ఫైన్ పీసెస్గా కట్ చేసుకుంటున్నాను. అలాగే పక్కన చట్నీ కోసం కూడా ఇక్కడ రెడీ అవుతుందండి. సో రోజు చేసి మెథడే అండి ఇదంతా, రోజు చేసి ప్రాసెస్ నేను. సో అదే మీతో షేర్ చేసుకుంటున్నాను.
సో చాలా ఈజీగా అండి ఈ చాపర్ అయితే అండి చాలా హెల్ప్ అవుతుంది ఆనియన్స్ చాప్ చేయడానికి. కొన్ని ఆనియన్స్ నేను ఇక్కడ సైడ్ పెట్టుకుంటున్నానండి. పన్నీర్ పరాఠాకి నేను ఈ ఆనియన్స్ని కూడా యూస్ చేయాలి కాబట్టి కొన్ని పక్కన పెట్టుకొని ఇది కూర కోసం ఉంచేసానండి. సో ఇక్కడ పల్లీలతో పాటు ఇక్కడ కొన్ని గొలుచెనపప్పు ఉంటుంది కదా, అది ఇక్కడ కొద్దిగా వేసుకుని 2 ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసేసుకున్నానండి. మిక్సీ వేసేటప్పుడు ఇక్కడ పచ్చిమిరపకాయలు అలాగే వెల్లుల్లి కొద్దిగా జీలకర్ర వేసి మిక్సీ చేసేస్తాను మార్నింగ్. దాన్ని కొద్దిగా మనం తాలింపు పెట్టేసుకుంటే సరిపోతుందండి. సో మార్నింగ్ అయితే చట్నీ పని చాలా తక్కువ ఉంటుందండి. కొద్దిగా దాంట్లోనే ఆయిల్ వేసేసి ఇక్కడ ఉల్లిపాయలు పచ్చిమిర్చి అలాగే కరివేపాకు వేసేసి నేను ఫ్రై చేసేసుకుంటానండి. ఇది ఫ్రై అయ్యే లోపండి ఇక్కడ నేను చపాతీ కోసం పిండి కూడా మధ్యాహ్నం 4కి నేను కలిపి పెట్టుకున్నాను. అలాగే రేపు మార్నింగ్ కోసం దోశల పిండి కూడా రెడీ చేసేసుకున్నాను. సో ఇక్కడ కూర కోసం అవుతుందండి. ఈ లోపు పన్నీర్ పరాఠా కోసం పన్నీర్ మిక్చర్ మనం ప్రిపేర్ చేసుకోవాలండి. సింపుల్గా ఏదైతే మనం ఇంగ్రీడియంట్స్ వేస్తామో కర్రీలో అదే ఇంగ్రీడియంట్స్ వేసానండి. ఇందులో స్పెషల్ ఏమీ లేదు. తర్వాత కుక్కర్లో ఆలు బాయిల్ అయిపోయింది కదండి. సో ఓన్లీ ఆలు తీసేసి నేను ఇలాగ వేసేసుకుంటున్నాను కర్రీలో. ఒక ఆలు మాత్రం నేను బొబ్బర్ చిక్కుల్లోనే వదిలేసానండి. అది రేపు కర్రీలో కూడా నేను యూజ్ చేస్తాను. సో ఇలా మనం కలిపిస్తే చాలా ఈజీగా ఇక్కడ ఆలు కుర్మా రెడీ అయిపోతుంది. ఈ బర్బట్టిలో వాటర్ని అంతా తీసేసి నేను ఇది కొద్దిగా చల్లారాక దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో ఫ్రీజ్ చేసేసుకుంటానండి. సో ఇక్కడ చాలా ఈజీగా ఆలు కర్రీ కూడా అయిపోయింది. సో ఇక్కడ నేను పన్నీర్ మిక్చర్ని కూడా రెడీ చేయడానికి ఫస్ట్ ఆనియన్స్ వేసానండి. పన్నీర్ని పూర్తిగా మనం మ్యాష్ చేసుకొని దాంట్లో ఆనియన్స్ వేయాలి. ఉప్పు, కారం, ధనియాల జీలకర్ర పొడి, గరం మసాలా పొడి కొద్దిగా వేసుకుంటే సరిపోతుందండి. మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొద్దిగా కొత్తిమీర వేసుకోవచ్చు. నిమ్మకాయ కూడా పిండుకోవచ్చండి. నేనైతే ఇక్కడ అంత ఫ్లేవర్ కరెక్ట్ కాదని వేయలేదు నిమ్మకాయ. పులుపు ఇష్టపడే వాళ్ళు అయితే మీరు నిమ్మకాయ కూడా ఇక్కడ వేసుకోవచ్చు. సో చాలా సింపుల్గా అయిపోతుందండి. సో ఇప్పుడు పిండి ఆల్రెడీ నేను కలిపేసి ఉంచాను కదా, ఆ పిండి నేను ఇక్కడ రెడీ చేసుకుంటాను. ఫస్ట్ కర్రీలో కొద్దిగా వాటర్ వేసి ఈ కర్రీని సైడ్ గ్యాస్ స్టవ్ ఉంది కదా, సైడ్ నేను పెట్టేసుకొని అక్కడ పక్కన అది ఉడుకుతూ ఉంటుంది. ఈ లోపు నేను చపాతీ కోసం ప్రిపేర్ చేసేసుకున్నానండి. సో ఇలాగ సింపుల్గా పిండిని కొద్దిగా తీసేసి ఇలాగ రౌండ్ షేప్లో మనం పెట్టేసి బౌల్ షేప్లో దాని లోపల పన్నీర్ మిక్చర్ని వేసేసి మనం ఇలాగ చేసేసుకొని సింపుల్గా కాల్చేసుకోవాలండి రోట్లో. చాలా ఈజీగా ఈ పన్నీర్ పరాఠా అయిపోతుందండి. టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుందండి. కొద్దిగా కాలేకండి చపాతీ కొద్దిగా ఆయిల్ మనం రాసుకుంటే, నెయ్యి ఉంటే కొద్దిగా నెయ్యి రాసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి. సో పక్కన కర్రీ కూడా అవుతుంది, వాటర్ వేసాను కదా, అలాగే ఇటువైపు ఈ చపాతీ కూడా రెడీ అయిపోతుంది. కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వస్తాయండి, సరిపోతుంది. అలాగా అన్నీ రెడీ చేసేసుకుంటానండి నేను. చపాతీస్ కుక్ చేసేస్తే కరెక్ట్గా మా అబ్బాయి కూడా వచ్చి టైం అది. సో వెంటనే స్నానం చేసి వాడు డిన్నర్ చేసేస్తాడు. సో ఇలాగా నా నైట్ రొటీన్ అయితే ఇలా ఉంటుందండి. చాలా సింపుల్గా అప్పటికప్పుడు కుక్ చేస్తూ నెక్స్ట్ డేకి కూడా మీల్ ప్రిపరేషన్ చేసేసుకుంటాను. సో ఇదైతే చాలా టేస్టీగా ఉంటుందండి. మార్నింగ్ టిఫిన్లో కూడా మీరు ట్రై చేయొచ్చు. లోపల అంతా పన్నీర్ ఫిల్లింగ్ ఉంటుంది కదా, ఇంకా చాలా టేస్టీ అంటే ఇంకా చెప్పలేమండి. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. సింపుల్గా పన్నీర్ని మ్యాష్ చేసి ఉప్పు, కారం, గరం మసాలా, కొద్దిగా ధనియాల జీలకర్ర పొడి, కొత్తిమీర ఉంటే కొత్తిమీర అండి వేసుకుని ఇలా బౌల్ షేప్లో మనం పిండిని పెట్టి దాంట్లో పెట్టుకుని కాల్చుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. అలాగే దీనికి ఆలు కుర్మా అయితే అంటే కాంబినేషను చాలా టేస్ట్ ఉందండి నిజంగా అయితే. సో అందరికీ నచ్చింది కూడా. ఇక్కడ నేను ఈ బర్బట్టీలు బాయిల్ చేసుకున్నాను కదా, అది చల్లారిపోయాక దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానండి. సో ఇదండి నా ఆఫ్టర్నూన్ టు నైట్ రొటీను. సో మీకు వీడియో నచ్చితే అండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి.